ఏపీ, తెలంగాణలోని గర్భిణీల కోసం కేంద్రం కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం ఈశాన్య, ఉత్తర భారతంలో అమలులో ఉన్న ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం తెలుగు రాష్ట్రాల్లో త్వరలో పట్టాలెక్కనుంది. ఈ పథకం ద్వారా ప్రతి గర్భిణీకి నెల ఉచితంగా వైద్య పరీక్షలు, రవాణా సౌకర్యాలతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనం కూడా అందుతుంది. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్కు శ్రీకారం చుట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ఏటా 3 కోట్ల మంది గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రతి గర్భిణికి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని తెలుసుకొని తల్లికి మందులివ్వడం ఈ నూతన పథకం ఉద్దేశం. పీఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్ త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లోకి రానుంది. ప్రస్తుతం గర్భిణులకు ప్రతి నెలా పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లేదు. దీనివల్ల మాతా శిశు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి 1000 మంది శిశువుల జననాల్లో తెలంగాణలో 28 మంది, ఆంధ్రప్రదేశ్లో 35 మంది మృతి చెందుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఇకపై వీటి సంఖ్యను పూర్తిగా తగ్గించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో చేపట్టే ఈ పథకం కింద ప్రతి గర్భిణికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఉచితంగా మందులు, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తారు. ప్రధానంగా ఆసుపత్రిలో ప్రసవాలు 100% జరిగేలా చర్యలు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రోజు ప్రతి గర్భిణి వైద్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ 9వ తేదీ సెలవు రోజైనా సరే సంబంధిత అధికారులు విధులు నిర్వర్తించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగంలో ఆరోగ్య నిపుణుల కొరత ఉంటే ప్రైవేటు వైద్యులను నియమించుకోవాలని సూచించింది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.